పొల్యూషన్ కంట్రోల్ బోర్డును అడ్డు పెట్టుకుని వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలని భావించే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచనలు చేశారు పవన్ కళ్యాణ్. పెట్టుబడులను ప్రోత్సహిస్తూనే కాలుష్యాన్ని నియంత్రించేలా ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. కానీ పారిశ్రామికవేత్తలు పారిపోయే పరిస్థితిని తీసుకురాకూడదని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన ఆరోపణలపై మరోసారి సమీక్షించిన పవన్ కళ్యాణ్ కాలుష్య నియంత్రణ నిబంధనల అమలుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. నిబంధనల అమలులో అధునాతన సాంకేతికతను వినియోగించుకోవాలన్నారు. అదేవిధంగా కాలుష్య నియంత్రణ మండలిని బలోపేతం చేయాలన్నారు. ఇక కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది విధులపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. పీసీబీ కీలక భూమిక పోషించాలన్న ఉద్దేశంతో ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్లుగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గతంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ వంటి ప్రమాదాలు మళ్లీ జరగకూడదని, ప్రజల ప్రాణాలకు ముప్పు వచ్చే స్థితిని సహించేది లేదన్నారు. విశాఖపట్నం ప్రాంతంలో ఉన్న ఫార్మా సంస్థలపై పర్యవేక్షణ పెంచాలని, కాలుష్య నియంత్రణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు. భావితరాలకు శుభ్రమైన గాలి, నీరు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, బోండా ఉమా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి సమీక్షించారు. పీసీబీకి పలు సూచనలు కూడా చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే గత వారం అసెంబ్లీలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా చేసిన వ్యాఖ్యల తర్వాత పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ అవ్వడం, ఆ రోజు సాయంత్రమే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో రివ్యూ చేశారు. నిన్న సాయంత్రం మరోసారి ఆ శాఖకు సంబంధించి అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండేతో పాటు పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ శ్రీతేజతో వీళ్ళిద్దరితో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. భేటీ అయ్యి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వ్యవహారంలో ఏం జరుగుతుంది, బోండా ఉమా వ్యాఖ్యలో ఉద్దేశం ఏంటి, ఎందుకు ఇదంతా జరిగిందంటూ ఆయన సమాచారం తీసుకున్నారు. అంతేకాదు ఒక నివేదికను కూడా ఇవ్వాలంటూ పవన్ కళ్యాణ్ అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటే కాలుష్య నియంత్రణ మండలి అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ. దాని మీద ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేవలం పాక్షికంగా మాత్రమే ప్రభుత్వానికి సంబంధించిన అధికారాలు ఉంటాయని పవన్ కళ్యాణ్ చెప్పారు. కాబట్టి దానికి సంబంధించిన విధులు అవన్నీ ఏ విధంగా చేస్తున్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నెలలో నేను కాలుష్య నియంత్రణ మండలి మీద రివ్యూ చేశానని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. జనరల్గా పెట్టుబడులు అంటే పారిశ్రామికవేత్తలను భయపెట్టేలాగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిర్ణయాలు ఉండకూడదు. ఎందుకంటే అలా జరిగితే పరిశ్రమలు పెట్టడానికి, ఇండస్ట్రీస్ రావడానికి ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముందుకు రావడం చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ నిబంధనలు ఉండాలి, కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి నిబంధనలు ఉండాలి. ఆ నిబంధనలు పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెట్టేలాగా ఉండకూడదని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. విశాఖలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీ విషయంలో ఖచ్చితంగా నిబంధనల్ని పాటిస్తున్నామని చెప్పారు. అంతేకాదు మొన్న అసెంబ్లీలో బోండా ఉమా ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, అసలు ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయనే అంశం మీద కూడా నివేదికనైతే పవన్ కళ్యాణ్ అయితే కోరడం జరిగింది. వాటితో పాటు అసలు కాలుష్య నియంత్రణ మండలిలో ఉన్నటువంటి సిబ్బంది ఎంత, దానికి సంబంధించిన ఆర్థిక వనరులు ఏ విధంగా ఉన్న అంశానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ అధికారులతో మాట్లాడారు. పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారిని బెదిరించి వాళ్ళతో పని చేయించుకుంటామంటే అలాంటి పరిస్థితులు కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఉండవు. అది గత ప్రభుత్వంలో చూశారు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు జరగవని పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా ఎమ్మెల్యేలు అంటే ఎవరైతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారిని బెదిరించే ధోరణిలో వాళ్ళని భయపెట్టే విధంగా చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా అర్థమవుతుంది. అంతేకాదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఇప్పటి వరకు స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, అంటే పర్మనెంట్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు, అవుట్సోర్సింగ్ ఎంతమంది పనిచేస్తున్నారు, కాంట్రాక్ట్ సిబ్బంది ఎంతమంది పనిచేస్తున్నారు, ఆడిట్ ఏ విధంగా జరుగుతుంది అనే అంశాలు కూడా సంబంధించిన ప్రశ్నలకు తనకి సమాధానం కావాలని పవన్ కళ్యాణ్ అయితే అధికారులను కోరారు. పూర్తి స్థాయిలో నివేదిక కూడా ఇవ్వాలని చెప్తూ ఉన్నారు. వాస్తవంగా ఆ రోజు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ బోండా ఉమా వ్యాఖ్యలు చేయడం, ఉప ముఖ్యమంత్రిని అడగాలంటున్నారు. ఏదైనా అధికారులను అడుగుతుంటే ఆయన కార్యాలయానికి సంబంధించినటువంటి సమాచారం ద్వారానే వస్తుందని చెప్తున్నారంటూ నేరుగా డిప్యూటీ సీఎంని టార్గెట్ చేసినటువంటి బోండా ఉమా ఎందుకు చేయాల్సి వచ్చిందని సంబంధించి కూడా వివరించే ప్రయత్నం చేశారు. తర్వాత ట్విట్టర్ వేదిక, ఎక్స్ వేదికగా మరోసారి పవన్ కళ్యాణ్ని పొగుడుతూ, అంటే ఆ రోజు ఇన్సిడెంట్ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవడం, బోండా ఉమా తీరుపైన పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తర్వాత రోజు ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ పొగుడుతూ కొన్ని ట్వీట్లు అయితే ఆయన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు అసెంబ్లీలో ఆ స్థాయి వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఒక సమీక్ష జరగాల్సిన అవసరం ఉంది, ఒక నివేదిక సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి భావించారు. దానిలో భాగంగానే నిన్న అటవీ పర్యావరణ శాఖ, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ఇద్దరు అధికారులతో, ముఖ్య అధికారులతో భేటీ సుదీర్ఘంగా కొన్ని అంశాల మీద
మీద అయితే డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. కొన్ని నివేదికలు కూడా అడిగారు. అంతేకాదు కొన్ని ప్రశ్నలకు సమాధానం కూడా కావాలని చెప్పారు. ఆ ప్రశ్నలకి సమాధానాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. మండలిలో ఈ అంశానికి సంబంధించినటువంటి అంటే అధికారులు పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చిన తర్వాత ప్రజలకి వాస్తవాలు ఏంటో వివరిద్దామంటూ పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ బోండా ఉమ ఈ అంశంలో ఆ రోజు కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఈ విధంగా ఆరోపణలు చేయడం పూర్తి స్థాయిలో కొంత నెగిటివిటీ అనేది వెళుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి క్లారిటీ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ నిన్న అధికారులతో రివ్యూ చేయడం జరిగింది. పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత అసెంబ్లీ వేదికగానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తుంది, ఏడాదిన్నర కాలంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, నిబంధనలు ఏ విధంగా వర్తిస్తున్నాయి, అదేవిధంగా పెట్టుబడిదారులు ఎవరైనా పారిశ్రామికవేత్తలు వచ్చే విధంగా వాళ్ళని పారిపోయే విధంగా కాకుండా పరిశ్రమలు వస్తూనే దానికి అనుగుణంగా కాలుష్య నియంత్రణ మండలి ఏం చేయాలంటే దానికి నిబంధనలు మాత్రం వర్తించే విధంగా చేయాలనేది పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. కాబట్టి ఆ వివరాలన్నీ అసెంబ్లీలో తెలిపే అవకాశం కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ ఎపిసోడ్ని అయితే పవన్ కళ్యాణ్ సీరియస్గానే తీసుకున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ రోజు ఇష్యూ జరిగిన రోజే వెంటనే అసెంబ్లీకి పిలిపించుకుని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్యతో పాటు అధికారులతో రివ్యూ చేశారు. మళ్ళీ నిన్న ముఖ్య కార్యదర్శులతో ఇద్దరిని కూడా పిలిపించుకుని ఖచ్చితంగా దీనిలో ఉన్న వాస్తవాలన్నీ బయటికి తీయాల్సిన అవసరం ఉందని అధికారులు ఆదేశించడం ద్వారా బోండా ఉమ చేసిన వ్యాఖ్యల్ని పవన్ కళ్యాణ్ సీరియస్గానే తీసుకున్నాను మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడకూడదు, ఇంకొక అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ రాజేష్.